కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను ఆడించడం సరికాదని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కంకషన్ రూల్స్కు ఇది విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. పూణే వేదికగా శుక్రవారం జరిగిన 4వ టీ20లో సమిష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కనబర్చాడు. శివం దూబే కంకషన్ గాయానికి గురవడంతో అతని స్థానంలో బరిలోకి దిగాడు. భారత బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో శివం దూబే హెల్మెట్కు బంతి బలంగా తాకింది. దాంతో కంకషన్స్ రూల్స్ వాడుకున్న టీమిండియా తెలివిగా హర్షిత్ రాణాను బరిలోకి దించి ఆశించిన ఫలితాన్ని అందుకుంది. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ రూల్ 1.2.7.3.4 ప్రకారం కంకషన్ గాయానికి గురైన ఆటగాడి స్థానంలో అతనికి సరిపోయే ప్లేయర్ను మాత్రమే బరిలోకి దించాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివం దూబే స్థానంలో మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ను ఆడించాల్సి ఉంటుంది. కానీ భారత్ హర్షిత్ రాణాను ఆడించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ అనంతరం మీడియాలో మాట్లాడిన జోస్ బట్లర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇది అన్యాయమని అభిప్రాయపడ్డాడు. ఇది ఏమాత్రం సరైన రీప్లేస్మెంట్ కాదు. శివం దూబేకు హర్షిత్ రాణా ఏమాత్రం సరిపోయేలా ఆటగాడు కాదు. ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ను మేము ఏమాత్రం అంగీకరించాం. శివం దూబే గంటకు 25 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసినా హర్షిత్ రాణా తన బ్యాటింగ్ను మెరుగుపరుచుకున్నా అది ఆటలో భాగమే. ఈ మ్యాచ్లో మేం గెలవాల్సింది. ఈ నిర్ణయం మా ఓటమిని ప్రభావితం చేసింది. ఈ సబ్స్టిట్యూట్ను మేము ఏమాత్రం అంగీకరించాం అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.